యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుని వాక్యములోని ప్రతి అక్షరం శక్తివంతమైనది. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముఖ్యంగా అంత్య దినాల్లోని విశ్వాసులమైన మనందరికీ ఒక శక్తివంతమైన హెచ్చరిక, ఒక ఆధ్యాత్మిక దీపస్తంభం. వచ్చిన మరొక్కసారి గమనిద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ వాక్యంలో 2 లోతైన త్యాగాలు దాగి ఉన్నాయి. వాటిని ధ్యానిద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఈ భాగం ఒక భయంకరమైన ఆత్మీయ మోసాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. పైకి భక్తి గలవారు అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించిన బాహ్య రూపాలను కలిగి ఉండడం. వీరు చర్చికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, కీర్తనలు పాడతారు, కొన్నిసార్లు దైవ సేవకులుగా కూడా కనిపిస్తారు. వారు ప్రార్థన పద్ధతులు, క్రైస్తవ ఆచారాలు, మతపరమైన కట్టుబాట్లు వంటి రూపాన్ని కలిగి ఉంటారు. లోకం వారిని చూసినప్పుడు వీరు భక్తిపరులని అనుకుంటుంది, కానీ వారి జీవితం ఒక నాటకం లాంటిది. వారు ముసుగు వేసుకొని ఉంటారు. వారి మతానికి సంబంధించిన దేన్నైనా పాటిస్తారు, కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. వారి వేషధారణలు మన ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రులను పరిచయులను గద్దించినట్లుగా ఈ వేషధారణ చాలా ప్రమాదకరం. రెండవదిగా దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు. ఈ వచనంలో అత్యంత కీలకమైన భాగం భక్తి యొక్క రూపము ఉండి శక్తి లేకపోవడం. అంటే ఏమిటి? భక్తి అంటే యేసుక్రీస్తులో ఉన్న నిజమైన శక్తి. అది మన పాపాలను మార్చే, మన కోరికలను జయించే, మన స్వభావాన్ని మార్చే, మనల్ని దేవుని స్వరూపంలోకి మార్చే పరిశుద్ధాత్మ శక్తి, పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నిజమైన భక్తి కేవలం మాటలు, ఆచారాలు కాదు, అది జీవితాన్ని మార్చే శక్తి. ఒక వ్యక్తి భక్తి శక్తిపై ఆధారపడినప్పుడు అతని కోపం ప్రేమగా మారుతుంది, అతని అబద్ధాలు సత్యంగా మారుతాయి, అతని స్వార్థం త్యాగంగా మారుతుంది. ఈ మనుషులు ఆ శక్తిని ఆశ్రయించరు లేదా నిరాకరిస్తారు. అంటే వారు దేవునితో నిజమైన అనుబంధం కలిగి ఉండరు. పరిశుద్ధాత్మ వారి జీవితాన్ని మార్చడానికి వారు అనుమతించరు. వారు తమ పాత స్వభావంలోనే ఉంటూ దేవునిపై ఒక భక్తి ముసుగు వేసుకుంటారు. మనం దేవుని శక్తిని మన జీవితంలో కోల్పోతే మనం ఆ రూపంతో మాత్రమే మిగిలిపోతాం. అప్పుడు మన క్రైస్తవ జీవితం సప్పగా, నిస్సారంగా, శక్తిహీనంగా ఉంటుంది. మూడవది, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చివరిగా దేవుని వాక్యం మనకు ఒక స్పష్టమైన ఆజ్ఞను ఇస్తుంది. ఈ మనుషులకు విముఖులుగా ఉండాలి, అంటే వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోతైన వేషధారణ ఇతరులకు ఆత్మీయ ప్రమాదం. వారి అబద్ధపు భక్తి మన విశ్వాసాన్ని చల్లారుస్తుంది. వారి వేషధారణ మనల్ని కూడా అదే మార్గంలో లాగుతుంది. తిమోతి, నువ్వు నిజమైన భక్తిలో, దేవుని శక్తిలో నిలకడగా ఉండాలంటే అబద్ధ భక్తికి ఆశ్రయం ఇచ్చే వారిని దూరంగా ఉండు అంటున్నాడు పౌలు. మన జీవితాల్లో దేవుని శక్తి పనిచేయనివ్వాలి. మన భక్తి మన హృదయాలను మార్చాలి. అప్పుడే మనకు దేవుని శక్తి లభిస్తుంది. చివరిగా, పైకి కనిపించే భక్తి మనకొద్దు. మనకు హృదయపూర్వకమైన శక్తివంతమైన భక్తి కావాలి. దేవుని శక్తి మీ ప్రతి బలహీనతను, ప్రతి లోపాన్ని మార్చాలని, మీ జీవితం ద్వారా ఆయన మహిమ బయలుపడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాలలో దీవించునుగాక. ఆమేన్.